ఏపీ రాజకీయాలు అధికార ప్రతిపక్ష పార్టీ నేతల మధ్య మాటల యుద్ధానికి కారణమవుతున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైసీపీ నేతలపైన వేధింపులు పెరిగాయని పదే పదే వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. కావాలని కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏ ఒక్క మాట మాట్లాడినా తప్పుడు కేసులు బనాయించి జైలుకు పంపుతున్నారని తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. రాష్ట్రంలో కొనసాగుతున్న పాలనపై ఎవరైనా వ్యంగ్యంగా మాట్లాడినా సరే వారి నోరు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని వైసీపీ నాయకులు అంటున్నారు. తాజాగా వైసీపీ లీగల్ సెల్ నాయకుడు, మాజీ అదనపు అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో అధికార పార్టీ నాయకులు ఇప్పుడు ట్రైలర్ చూపిస్తున్నారని, వచ్చే ఎన్నికల తర్వాత తాము అధికారంలోకి రాగానే కూటమి నాయకులకు ఖచ్చితంగా సినిమా చూపిస్తామంటూ ఫైర్ అయ్యారు. పుట్టినవాడు గిట్టక మానడు, ఆ సిద్ధాంతంతో మేము పోరాడుతున్నాం. మా పోరాటం కొనసాగద్ది. ఈ అరాచకవాదాన్ని ఖచ్చితంగా కోకట్టు వేళ్ళతో ఖచ్చితంగా పీకేసే రోజు నెక్స్ట్ ఎలక్షన్స్కి వస్తుంది. వాళ్ళు ట్రైలర్ చూపిస్తున్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలు సినిమా చూపిస్తారు. 3 ఏదేమైనా అధికారం ఎవరికీ శాశ్వతం కాదని, తాము ఇప్పుడు అనుభవిస్తున్న దానికి రెండింతలు ఎక్కువే తిరిగిస్తామంటున్నారు వైసీపీ నేతలు. చూడాలి మరి వచ్చే ఎన్నికలపై వైసీపీ అంచనాలు ఎంతవరకు నిజమవుతాయో. ప్లీజ్ సబ్స్క్రైబ్ .న్యూస్.